అఘోరా ఈ మాట వినగానే మనకు ప్రత్యేక భావన కలుగుతోంది. వారి గురించి తెలుసుకోవాలని ఎవరికైనా కుతూహలం చూపుతారు. ఎందుకంటే వారు మామూలు జీవితానికి దూరంగా ఉంటారు. వీరి సాధన ప్రత్యేకం. తమ జీవితంలో ఆధ్యాత్మికాన్ని మించింది లేదని, తమను తాము సనాతన ధర్మ సాధనకు అంకితం చేసుకుని జీవిస్తూ ఉంటారు. వీరికి తాము ధరించే వస్త్రాలపై కానీ, నివసించే వసతులపై కానీ ఏ పెద్దగా పట్టింపు కూడా ఉండదు. వారి ధ్యాసంతా ధర్మ సాధనపైనే ఉంటుంది. అందుకే మనం అఘోరీ బాబాలను చూడగానే మనకు తెలియకుండానే చేతులు జోడిస్తూ ఉంటాం. ప్రయాగ్రాజ్లో కుంభమేళా ప్రారంభమైన తర్వాత చాలా మంది బాబాలను చూస్తున్నాం. ఎంతో మంది ఉపాసకులు తరలివచ్చి త్రివేణి సంఘంలో స్నానమాచరిస్తున్నారు. ఈ క్రమంలోనే నిండైన వస్త్రాలు ధరించి అందంగా ఉన్న ఓ మహిళా అఘోరీ బాబా సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడం మీరు గమనించి ఉంటారు. ఇంతకు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకు తాంత్రిక విద్యలు వస్తాయన్న విషయం వాస్తవమేనా? ఈ మాత ఎంతకాలం నుండి ఆధ్యాత్మిక మార్గంలో ఉంది? మొదలైన విషయాల గురించి బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. అఘోరీ బాబా చంచల్నాథ్ ఈ పేరు మీరు ఈ మధ్య కాలంలో వినే ఉంటారు. వినకపోయినా ఈ మాతను చూస్తే ఖచ్చితంగా గుర్తిస్తారు. సోషల్ మీడియాలో ఈమెను మీరు చూసే ఉంటారు. సోషల్ మీడియా యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అంతటా ఈమె చిత్రాలు, ఈమె మహిమలు వైరల్ అయ్యాయి. ఈ అఘోరీ చంచల్నాథ్ బాబా హర్యానాలోని కార్నల్ జిల్లాలో ఓ చిన్న గ్రామంలోని కాళికామాత ఆలయం ఈమె ప్రస్తుత నివాస స్థలం. వాస్తవానికి చంచల్నాథ్ బాబా పశ్చిమ బెంగాల్లో జన్మించింది. వీరి కుటుంబంలో గొప్ప ఆధ్యాత్మిక భావన ఉంటుంది. వీరికి కుల గురువు ఉంటాడు. ఆయన ఏమైనా అడిగితే కాదనకుండా భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. గురువు గారికి సమర్పించుకునే అవకాశం రావడం మహాభాగ్యంగా భావిస్తారు. అయితే ఆ గురువు గారు చంచల్నాథ్ బాబాను చిన్నప్పుడే ఆధ్యాత్మికత వైపు పంపించమని అడిగాడు. అప్పుడు చంచల్నాథ్ బాబా వయస్సు 7 సంవత్సరాలు మాత్రమే. ఆ విధంగా కులగురువు ఆజ్ఞ మేరకు చంచల్నాథ్ బాబా ఆధ్యాత్మిక సాధనలో లీనమైంది. కుటుంబాన్ని వదిలి ఆశ్రమంలోనే సాధన చేసింది. సనాతన విద్యలో భాగంగా చంచల్నాథ్ బాబా 11 నుండి 13 సంవత్సరాల వయసులో దేశ పర్యటన చేసింది. వేరు గురువుల వద్ద చాలా విషయాలు అభ్యసించింది. దేశ పర్యటన చేస్తూ చంచల్నాథ్ బాబా హర్యానాకు వచ్చింది. హర్యానాలోని కర్నాల్ జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో కాళికామాత ఆలయాన్ని దర్శించింది. కాళికామాత అనుగ్రహంతో తాను అక్కడే నివాసం ఉండాలని నిర్ణయించుకుంది. అక్కడ ఆశ్రమం నిర్మించుకుని ప్రతి శనివారం భక్తులకు అందుబాటులో ఉంటుంది. అఘోరీ బాబా చంచల్నాథ్కు తాంత్రిక విద్యలపై కూడా పట్టు ఉంది. ఆ దృశ్యాలు మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. వాటిలో ముఖ్యమైనవి చేతితో నిప్పు పుట్టించడం, ఒక పండును అమ్మవారికి బలిదానం ఇవ్వడం, ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో నిమ్మకాయను వేలాడదీయడం. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అఘోరీ బాబాలపై సామాన్య జనానికి అంచనాలను మరింత పెంచుతున్నాయి. అఘోరీ బాబాలంటే ఒళ్లంతా విభూది పూసుకుని జీర్ణ స్థితిలో ఉన్న దుస్తులు ధరించి ఎవరిని పట్టించుకోకుండా తమ దారిన తాము పోతుంటారు. కానీ మన అఘోరీ బాబా చంచల్నాథ్ నిండైన దుస్తులు ధరించి మంచి వర్చస్సు, అందమైన రూపంతో నిజంగా ఆ దేవి మాతని భూమిపైకి దిగి వచ్చిందా అన్నట్టు ఉంటుంది. ఆమెను చూడగానే పాజిటివ్ వేవ్స్ చుట్టూ అలుముకున్నట్లు మనస్సంతా ప్రశాంతంగా నిర్మలంగా అవుతుంది. చిన్నప్పటి నుండి తన కోసం కాకుండా ధర్మం కోసం సాధన చేస్తూ దేశం కోసం జీవిస్తున్న అఘోరీ బాబా చంచల్నాథ్ని చూస్తే మంచి ఉద్దేశంతో ఏ కార్యం మొదలుపెట్టినా విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు. మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలపండి. For more videos like this, subscribe Big TV channel.